హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలను ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అయిన ధనియాలని మిక్సీ జార్లోకి తీసుకోండి. ధనియాలు తీసేసుకున్నాక 100 గ్రాముల ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. ఇట్లా ఒక బౌల్తో అండి, ఇది పుల్ల గోంగూర అంటారు అదండి. దీన్ని బాగా 3-4 టైమ్స్ కడగాలి, లేదంటే ఇసుక ఉంటుంది. ఇసుక పోయేదాకా 3-4 టైమ్స్ కడిగాక కాస్త ఎండలో ఎండబెట్టానండి ఒక అరగంట. ఇది వచ్చేసి పెద్ద పెద్ద కట్టలు ఒక 6 కట్టలు తీసుకున్నానండి. అది ఎండలో ఎండడం వల్ల మనకి ఇలా కొంచెంగా కనిపిస్తుంది. ఇంత గోంగూరకి ఈ బౌల్తో చూడండి, ఇంత గోంగూరకి మనకి 100 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగిపోవాలండి ఎండుమిరపకాయలు. నల్లగా అవనివ్వద్దండి, నల్లగా అయితే చిన్న చిరుచేదు వస్తుంది. ఇవి కూడా పక్కకు తీసేసుకోండి. ఎండుమిరపకాయలు తీసేసుకున్నాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక మన గోంగూరని దాంట్లో వేసుకోవాలండి. కడిగి పచ్చి గోంగూర వేయిస్తానండి. ఆ తడి మీద చాలా టైం పడుతుంది, ఆయిల్ గ్యాస్ ఎక్కువ అవుతుందండి. అదే కాస్త ఎండలో వేసుకుంటే చాలా త్వరగా వేగిపోద్ది. మనకి ఆయిల్ కన్జంప్షన్, గ్యాస్ కన్జంప్షన్ అనేది తగ్గుతుందండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేస్తే. దీన్ని కిందికి పైకి వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం పుల్ల గోంగూర వాడుతున్నాం కాబట్టి ఎటువంటి చింతపండు యాడ్ చేయక్కర్లేదండి. కొంచెం తెల్ల గోంగూర, పులుపు తక్కువ గోంగూరలు వాడుకునేటోళ్ళు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, వేస్ట్ 2 మినిట్స్ కూడా అవ్వలేదు, అప్పుడే సగం వెళ్ళిపోయింది. మా దగ్గరికి అయిపోయేదాకా వేపుకోవాలండి. ఎట్లా అంటే ఆయిల్ మనకి బయటకు వచ్చేసేయాలి. కలుపుతూ వేపుకుంటే మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. అదే నేను పచ్చిగా ఉన్న ఇప్పుడు వేపుకుంటే మీకు ఈ కళాయి సరిపోయేది కదా, ఇంత ఎత్తున వస్తుంది. ఎండలో బట్టి మన ఆకు చాలా వడ్డిపోయినట్టు, దగ్గరికి ముడిచిపోయినట్టు అయిపోయింది. చూసారండి, ఈ విధంగా అవ్వాలండి. చాలా మెత్తగా అయిపోయింది, ఆయిల్ కూడా వచ్చేసింది. మనం చాలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. తాలింపు పెడతాం కదా, అప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. అయినా ఇది 2-3 డేస్ ఊరిన తర్వాత అండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్, ధనియాలు, ఎండి మిరపకాయలు కలిపి మిక్సీ పట్టుకున్నామండి. ఇలా ఉంది. దీంట్లోకి నెక్స్ట్ మన వేగిన గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూరని యాడ్ చేసుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ ఎక్కువే పడుతుంది, ఎవరికి రుచి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్సీ పడదాం. ఇంకా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. సాల్ట్ సరిపోలేదండి, చెప్పానుగా సాల్ట్ మన రుచి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అని. నేను ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేస్తాను. పులుపు కదండి, చాలా ఎక్కువ సాల్ట్, కారం పడుతుందండి.
నియర్లీ నేను ఒక 50 grams ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత దీంట్లో ఆవపిండి అండి, ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు మెంతులు దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక 1 week బ్యాక్ కాలీఫ్లవర్ పికిల్ కలిపాను, అప్పుడు వాడానండి. ఇది కొంచెం ఎక్కువ చేసి పెట్టాను. ఇదిగోండి, ఆవాలు మెంతులు దోరగా వేపి ఫ్రై చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా కొంచెం మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే కాలీఫ్లవర్, గోంగూర, పుదీనా, దోసకాయ, అల్లం పచ్చడిలో, నిల్వ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. ఒక 2 or 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. మనం ఈ గోంగూర పచ్చడికి వచ్చి 3 స్పూన్స్ యాడ్ చేద్దాం. సరేనండి. వన్, 2, 3 అండి. అలా 3 టేబుల్ స్పూన్స్ అండి, ఫుల్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒక్కసారి మనం మిక్సీ పడదాం. మరీ మెత్తగా మిక్సీ పట్టద్దండి, కచ్చా వచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపులు తీసుకోవాలండి. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు తీసుకున్నా. ఈ పచ్చడి మనం ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు అండి, తాలింపు పెట్టుకోకుండా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వాడుకునేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాని వరకు తాలింపు పెట్టుకొని కూడా వాడుకోవచ్చండి. ఈ పచ్చడి మనకి నియర్లీ 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. తడి చేతులు తగలకుండా ఉంచుకోవాలి. నేను కొద్దిగా చేశాను కాబట్టి మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నానండి. పోపులు అనేది మన ఇష్టం. కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పోపుల్లో కొమ్ము శనగలు కూడా వేస్తూ ఉంటారు, అవి కూడా బాగుంటాయి. హై ప్రోటీన్ కదండి. పప్పు బాగా ఫ్రై అవ్వాలండి, మంచి గోల్డ్ కలర్లో రావాలి. ఎండిమిరపకాయలకు బదులుగా మీరు పచ్చికారం ఉన్నా సరే వాడుకోవచ్చండి. పచ్చికారం కూడా సేమ్ క్వాంటిటీ 100 grams. తాలింపులు చక్కగా వేగిపోయాయండి. దీంట్లో 3 రెమ్మల కరివేపాకండి, కడిగి ఆరబెట్టుకోండి. ముందుగా వేపు ఉంచుకున్న ఎండుమిరపకాయలు నేను ఎక్కువ వేపు పక్కన పెట్టుకున్నానండి. మీరు తాలింపులతో పాటు కూడా వేపుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి. పచ్చి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఆయిల్కి ఇదైతే చాలండి. ఒక 2 days గోంగూర పచ్చడితో ఊరుతాయండి, భలే ఉంటాయండి. చక్కగా మగ్గిపోయి ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే ఉంటుందో అంతకు మించిన టేస్ట్గా ఉంటాయి. తాలింపు చల్లారాక మన పచ్చడి తాలింపు ఒక జాడీలో కలుపుకోవాలండి. ఒక గిన్నెలో తీసుకొని తాలింపులో అవి బాగా కలుపుకోండి. ఇది నైట్ కలిపి మార్నింగ్ చూస్తే ఆయిల్ పైకి వస్తుందండి.
ఆయిల్ అయితే ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు నేను. పైకి నూనె ఊరుతుందండి. వెల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయి గోంగూరలో, పులుపు కదండి. దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుందామండి. ఈ కంటైనర్లోకి ఈ పచ్చడి మొత్తాన్ని షిఫ్ట్ చేద్దాం. ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోలేదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ తినేటోళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్కి మనకి చాలా వరకు ఆయిల్ బయటకు వస్తుందండి. చూసారు, అప్పుడు మీకే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా ఒక జాడీలో తీసుకున్నామండి. మార్నింగ్కి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. గోంగూర ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అనీమియాతో బాధపడే వాళ్ళు రోజు ఒక స్పూన్ అయినా సరే ఇలాంటి పచ్చడిని తీసుకుంటే మంచిది. గోంగూరను బాగా యాడ్ చేసుకోండి మీ డైట్లో. ముఖ్యంగా అమ్మాయిలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి కదండి. డైలీ తీసుకోవడం కుదరదు, వండుకోవడం అవ్వదు అనేటోళ్ళు ఇలా ఒక పిక్కలు చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా వీలైనప్పుడల్లా ఏదో విధంగా టిఫిన్స్లో, రైస్లో తీసుకుంటే మీకు ఐరన్ కంటెంట్ అనేది బాడీకి అందుతుందండి. ఇదండి, మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.